హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అరే, మీకు ఈ విషయం తెలుసా? నిద్ర ఉన్నప్పుడు కూడా డబ్బులు సంపాదించవచ్చు. ప్రాంక్ కాదు, నిజమే. అదే ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఒక వర్క్ చేసిన తర్వాత కూడా మనీ జనరేట్ అవుతూనే ఉంటుంది. అంటే వర్క్ వన్స్ ఎర్న్ అగైన్ అండ్ అగైన్ అన్నమాట. ప్యాసివ్ ఇన్కంలో చాలా టైప్స్ ఉంటాయి. అందులో చాలా వరకు మనకి తెలిసినవి కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్ ఛానల్ తీసుకోండి, లేదా బ్లాగ్స్ రాయడం, ఈబుక్స్ అమ్మడం, రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ అండ్ స్టాక్ మార్కెటింగ్, క్రిప్టో కరెన్సీ, ఇవన్నీ ప్యాసివ్ ఇన్కమ్ కిందకే వస్తాయి. అయితే ఇవన్నీ చేయాలి అంటే కొంత ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ అండ్ టైం, కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. కానీ అవేవి పెట్టకుండా ప్యాసివ్ ఇన్కంలో కూడా ఇంకా ఈజీగా మనీ ఎర్న్ చేసేవే స్టాక్ ఫోటోగ్రఫీ. స్టాక్ ఫోటోగ్రఫీ అంటే మనం తీసిన ఫొటోస్ ఆర్ వీడియోస్ అండ్ ఏఐ జనరేటెడ్ ఫొటోస్ ఆర్ వీడియోస్ లేదా ఇలస్ట్రేషన్స్ ద్వారా డబ్బులు సంపాదించడం. అయితే అప్లోడ్ చేసే ఫొటోస్ ఆర్ వీడియోస్ మన ఒరిజినల్ అయి ఉండాలి. దీని ప్రాసెస్ ఏంటి అంటే, ఇలా మనం తీసిన ఫొటోస్ ఆర్ వీడియోస్ ఆర్ ఇలస్ట్రేషన్స్ క్లారిటీగా ఉండాలి, ఎక్కువ పిక్సెల్ ఉండాలి. ఫోన్ కెమెరాతో తీసిన ఫొటోస్ అయినా సరే బ్లర్గా ఉండకూడదు, మంచి కెమెరాతో తీసినవి అయి ఉండాలి. ఇలా మనం అప్లోడ్ చేయాలనుకుంటున్న ఫొటోస్లో నాయిస్ ఉండకూడదు. అంటే మ్యాక్సిమం మంచి బ్రైట్ లైటింగ్లో ఫొటోస్ తీయాలి. ఈ ఫొటోస్ ఆర్ వీడియోస్ని కొన్ని స్టాక్ ఫోటోగ్రఫీ ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేయొచ్చు. మన ఫోన్ ఆర్ ల్యాప్టాప్లో కూడా మనం ఈ వెబ్సైట్స్ ఆర్ యాప్స్ని మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక 5 ఫేమస్ స్టాక్ ఫోటోగ్రఫీ ప్లాట్ఫామ్స్ని చూద్దాం. అండ్ వీటిలో ఎలాంటి ఫొటోస్ ఆర్ వీడియోస్ని అప్లోడ్ చేయొచ్చు, ఈ ఫొటోస్ ఎలా సేల్ అవుతాయి, ఎవరు కొంటారు, అలాగే స్టాక్ ఫోటోగ్రఫీలో నా ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేస్తాను. ఆ 5 ఫేమస్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే షటర్స్టాక్, పాన్5, డ్రీమ్స్ టైమ్, అడోబీ స్టాక్ అండ్ గెట్ ఇమేజెస్. అయితే వీటిని ఎవరు కొంటారు అంటే, చాలా వరకు మన తెలుగు మూవీస్లో కొన్ని డ్రోన్ షాట్స్ని చూస్తాం కదా, అవి వాటిలో కొన్నిటిని ఈ ప్లాట్ఫామ్స్ నుంచి కొంటారు. ఇంకా మనం రోజు చూసే న్యూస్ పేపర్స్ నుంచి డిజిటల్ న్యూస్, వేరియస్ వెబ్సైట్స్, యూట్యూబ్ వీడియోస్, ఇలా వరల్డ్ వైడ్గా చాలా వరకు ఈ స్టాక్ ఫొటోస్ అండ్ వీడియోస్ని కొనుక్కొని వాడుకుంటారు. అప్లోడింగ్ ప్రాసెస్ చాలా సింపుల్. కిందన ఇచ్చిన లింక్స్లో ఏదైనా ఒకటిని ఓపెన్ చేసి దీన్ని మెయిల్ ఐడి యూస్ చేసి డీటెయిల్స్ ఇచ్చి సైన్అప్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్లోడ్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా మన గ్యాలరీ నుంచి ఫొటోస్ ఆర్ వీడియోస్ని అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసే ముందు మన యూట్యూబ్ వీడియోస్కి ఇచ్చినట్టుగా టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ ప్రతి ఫోటో ఆర్ వీడియోకి ఇవ్వాలి. మనం ఎంత మంచిగా ట్యాగ్స్ ఇస్తే మీ ఫోటో అంత బాగా డిస్ప్లే అవుతుంది అన్నమాట. క్లారిటీ, క్వాలిటీ అండ్ కాపీరైట్, ఇంకా ఆ ప్లాట్ఫామ్కి ఉన్న పారామీటర్స్ బట్టి ఆ ఫోటో ఆర్ వీడియోని వాళ్ళు రివ్యూ చేసి అయిన తర్వాత 1 to 2 days తర్వాత అప్రూవ్ చేస్తారు. అవి అప్రూవ్ అయిపోయిన తర్వాత ఎవరైనా మీ ఫోటోకి రిలేటబుల్గా సెర్చ్ చేస్తే మీ ఫోటో వాళ్ళకి నచ్చితే డౌన్లోడ్ చేసుకుంటారు. వచ్చిన మనీలో కొంతవరకు ఆ ప్లాట్ఫామ్స్ తీసుకొని మిగతా మనకి డిపాజిట్ చేస్తారన్నమాట. ఇందులో మనకి ప్రాఫిట్ ఏంటి అంటే, అసలు ఎలాంటి ఫోటో అయినా అప్లోడ్ చేయొచ్చు, ఈ కేటగిరీలోనే అప్లోడ్ చేయాలి అని ఏముండదు అనమాట. బేసికల్లీ ఏ ఫోటో ఆర్ వీడియో అయినా సెల్లబుల్ అని మీరు అనుకుంటే దాన్ని అప్లోడ్ చేసేయచ్చు. అయితే అది అప్రూవ్ అవుతుందా లేదా అనేది మాత్రం చూసుకోవాలి. ఇప్పుడు మా అకౌంట్ నుంచి సెల్ అయిన కొన్ని ఫొటోస్ ఆర్ వీడియోస్ని ఈ వీడియోలో మీరు చూసుంటారు. అయితే దీన్ని రిఫరెన్స్గా మీకు నచ్చిన ఫొటోస్ని మీ ప్లాట్ఫామ్స్లో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పటి నుంచి మరి బయటికి వెళ్ళిన ప్రతిసారి లేదా ఇంట్లో ఉన్నప్పుడు ఒక నైస్ వ్యూ ఆర్ ఫ్లవర్ ఆర్ బర్డ్ లేదా ఒక మూమెంట్ని చూసిన ప్రతిసారి ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఫోటో తీసి ఉంచుకోవడమే కాదు, అప్లోడ్ చేసి మనీ కూడా సంపాదించవచ్చు. ఇంకా టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేయండి. మరి ఇంత ఈజీగా టైం పెద్దగా పెట్టకుండా, ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా డబ్బులు సంపాదించే విధానాన్ని అస్సలు వదులుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ వీడియోలో ప్రతి ప్లాట్ఫామ్లో ఎలా ఫొటోస్ ఆర్ వీడియోస్ని అప్లోడ్ చేయాలి, ఎలాంటివి అప్లోడ్ చేస్తే ఎక్కువ మనీ సంపాదించవచ్చు అనేది చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.